గతేడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్. ఈ మీటింగ్ కు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్లతో పాటు దళిత ఎమ్మెల్యేలు, ఎంటర్ప్రెన్యూర్స్ పాల్గొన్నారు. దళిత ఎంటర్ప్రెన్యూర్స్ కు ప్రభుత్వం సపోర్ట్ చేయాలన్నారు ఎమ్మెల్యే వివేక్. ఎంఎస్ఎంఈ పాలసీ 2024 పై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించింది తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు దళిత ఎంటర్ప్రెన్యూర్స్. వచ్చే బడ్జెట్లో 14 నుంచి 15% ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని కోరారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితుల్ని ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ప్రొక్యూర్మెంట్ పాలసీలో దళితులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయన్న దానిపై ఆయా శాఖల అధికారులకు అవగాహన ఉండాలన్నారు. దీనిపై ప్రతి 2 నెలలకోసారి రివ్యూ మీటింగ్ నిర్వహించాలని కోరారు. ఎస్సీ ఎస్టీల సమస్యలను విన్న మంత్రి శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు వివేక్ వెంకటస్వామి. పాలసీలను ఇంప్లిమెంటేషన్ చేసేలా అధికారులకు సూచనలు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే వినోద్. కూడా ప్రొక్యూర్మెంట్ పాలసీలో దళితులకు ఏదైతే ఈ అవకాశం కల్పించాలో దాని గురించి యూ హ్యావ్ టు ట్రైన్ ఆఫీసర్స్ సార్ ఫస్ట్. ఎందుకంటే ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్టేట్ గవర్నమెంట్ బైస్ and if you can educate them, then there is an opportunity for Dalit entrepreneurs to come forward. So that is first required. Along with that, you have to tell them these are the places where state government undertakings lo procurement policies lo manamu participate cheyochu. Ee avagana kalpinchakunde they will not know. Thank you very much for coming and spending so much of time. దళితులకు సంబంధించి చేవెళ్ల డిక్లరేషన్ లో ఉన్న అంశాలు అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంఎస్ఎంఈలకు 2017 నుంచి 4,500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తామని, అందులో ఎస్సీ ఎస్టీలకు 10% సబ్సిడీ అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దళితులకు సంబంధించిన అంశం విషయంలో చేవెళ్ల డిక్లరేషన్ కు సంబంధించి తప్పకుండా ఆచరణలో పెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. ముఖ్యమంత్రి గారి చొరవతో, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి చొరవతో మరి సబ్సిడీస్ కి సంబంధించి దాదాపు ఈ సంవత్సరమే 300 crores సార్. Already 150 crores have been sent to the finance department. In a day or two, it will be done. So we are taking it in a very transparent manner. రేపు దళితులకు సంబంధించి ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ పార్క్ కావాలని చెప్పండి, we will try to procure it and put it. టీ ప్రైడ్ వచ్చాక చాలా మంది దళితులు లబ్ధి పొందారన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇప్పటికీ 15,000 మందికి పైగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు అందలేదన్నారు. అప్పటి ప్రభుత్వం ప్రజల బాగు కంటే రాజకీయ లబ్ధి కోసం పాలసీలను తీసుకొచ్చిందన్నారు. దళిత బంధు పథకం కూడా ఫెయిల్యూర్ గా మిగిలిపోయిందని విమర్శించారు కడియం శ్రీహరి. వీళ్ళకి సబ్సిడీలు రాక బ్యాంకులు యూనిట్స్ తీసుకుపోయినాయి. నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఎదుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఇది మన పాలసీ ఉండాలి. ఏదో పేరు కొరకు రాజకీయం కొరకు ఇస్తున్నట్టే ఉంటుంది తప్ప వాడు బాగుపడాలి అనే ఆనెస్టీ కానీ సిన్సియారిటీ కానీ మన స్కీమ్స్ లో కానీ మన ప్రోగ్రామ్స్ లో కానీ ఉన్నట్టుగా కనిపించదు. కొన్ని పథకాలు, వాటికి సంబంధించిన సబ్సిడీలు పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ మెంబర్ పుట్టపాగ శ్రీనివాస్. తీసుకొచ్చిన పాలసీలోనూ కొన్ని మార్పులు చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన అంశాలను మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు ఎంటర్ప్రెన్యూర్స్. మేము ఎన్నిసార్లు అప్పుడు మినిస్టర్ గారికి చెప్పినా కూడా మినిస్టర్ గారు అప్పుడే ఒక రెజల్యూషన్ చేయించారు, కానీ దురదృష్టవశాత్తు అది అమలు జరగలేదు. 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలనే కండిషన్కు దానికి ఇంతింత అది 5 times అయిపోయి చాలా మంది ప్లాట్లు కూడా వదులుకున్నారు. సో అటువంటి పరిస్థితి కాకుండా మాకు స్ట్రేట్ అవే 50% ఇన్సెంటివ్ సపోర్ట్ ఇవ్వండి, దానిపైన సీలింగ్ పెట్టకుండా ఇస్తే మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మొన్నటి పాలసీలో మేము ప్రపోజల్ ఇచ్చినాం సార్. పెండింగ్ లో ఉన్న సబ్సిడీలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చొరవతో 300 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.